రాజమహేంద్రవరంలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అంతా సిద్ధమవుతుంది. ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈవెంట్ కు వస్తారని ప్రచారం జరుగుతోంది. మెగా ఫ్యామిలీ ఒకే వేదికపై కనిపిస్తారని అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినట్టు అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా వస్తున్న నేపథ్యంలో ఓ స్పెషల్ పార్టీ పోలీసులు కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈవెంట్ మొత్తానికి 400 మంది పోలీసు అధికారులు 1200 మంది సిబ్బందిని డిప్లాయ్ చేశామంటున్న అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణతో మా ప్రతినిధి శివశంకర్ ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లా ఏదైతే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందో దానికి సంబంధించి పూర్తి స్థాయి భద్రతా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు అడిషనల్ ఎస్పీ. ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ఈవెంట్కి సినిమా ఈవెంట్ అయితే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్నారు. అసలు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారు సార్? అంటే డిప్యూటీ సీఎం గారు సార్కి మనం ఎయిర్పోర్ట్లో వస్తారు. ఎయిర్పోర్ట్ నుంచి దివాన్ చెరువు మీదుగా మనకి మీటింగ్ ప్లేస్కి వస్తారు. ఈ వెన్నుకు వచ్చేదానికి దారి పొడుగుతా ట్రాఫిక్ కానీ ఇంకా ఆయన కేటగిరీ ప్రకారంగా ఆయన ఆల్రెడీ మాకు ప్రొటెక్ట్ ఆ ప్రకారంగా మనంతా కూడా బందోబస్తు ఇవ్వడం జరిగింది. దారి పొడుగు ట్రాఫిక్ కానీ ఇంకా ఇష్యూస్ కానీ అన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వెన్యూలో కూడా వీళ్ళందరూ మేనేజ్మెంట్ ఇక్కడ ఆర్గనైజర్స్ అందరూ కూడా మనకు విడివిడిగా ఎక్కడికక్కడ బారికేడ్స్ పెట్టి రెడీ చేశారు. కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా తొక్కిసలాట రాకోకుండా కూడా చేస్తున్నాం. అలాగే 30 నుంచి 35,000 పబ్లిక్కి కెపాసిటీ ఉన్న గ్రౌండ్ ఇది. అయినా ఇంకా ఎక్కువ వచ్చినా కానీ రోడ్ల మీద అక్కడికక్కడ బ్లాక్ చేసి అక్కడ వీడియో వాల్స్ పెడుతున్నారు. కాబట్టి అక్కడే చూసుకునేటట్టుగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సార్, అసలు పోలీసులు పర్మిషన్ ఇచ్చిన మొత్తం గ్రౌండ్ కెపాసిటీ ఎంత, పోలీసులు పర్మిట్ చేసిందంతా ఎంతమంది బయట ఉండిపోతారు సార్? 35 నుంచి 40,000కి కెపాసిటీ ఉంది దీనికి. ఇంకా పర్మిషన్ అది అంతవరకు ఇచ్చేసినట్టు. కెపాసిటీ దాని గ్రౌండ్ అవుట్ సైడ్ కూడా ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. ఇక్కడ 5,000 సిట్టింగే ఉంది లోపల గ్యాలరీస్. టోటల్గా ఎంత ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంతసేపు ఉంటారు సార్? ఎంతసేపు ఉంటారు? ఆయన ఉన్నప్పుడు ఏమైనా ప్రత్యేకత భద్రతా చర్యలు ఏమైనా ఉంటాయా? ముందు నుంచే ఉంటాయి. ఆయన వచ్చేదానికే మనం ఏర్పాట్లన్నీ చేసుకుని కూర్చోవాలి కాబట్టి అన్నీ ముందే చేసేసుకుంటాం. ఆయనకి మొత్తం ప్రోటోకాల్ అంతా కూడా పాటించాల్సిందే. అవన్నీ నడుపుతున్నాయి. అంతేకాకుండా స్పెషల్ పార్టీస్ కూడా ఉంటాయి ఆయనతో. ఎందుకంటే పబ్లిక్ ఫ్యాన్స్ కాబట్టి ఫ్యాన్స్ కొంచెం ఇది చాలా ఆనందకరమైన విషయం. ఈ కొత్త సంవత్సరంలో మనకు రాజమండ్రిలో ఇది జరగడం అందరికీ కూడా ఆనందకరం. దీని అందరూ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా మంచిగా ఉపయోగించుకొని చక్కగా వాళ్ళ యొక్క ఫ్యాన్స్ వాళ్ళ యొక్క హీరోలను చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి మా పోలీస్ సైడ్ నుంచి రిక్వెస్ట్. ప్రతి ఇష్యూలో కూడా ఎక్కడికక్కడ బందోబస్తు ఉంది కాబట్టి అందరినీ ఏదైనా ఇబ్బంది అయితే వాళ్ళని ఎప్పటికే చెప్తే వాళ్ళు ఎమ్మటే చేస్తారు. కాబట్టి ఇబ్బంది లేకుండా అందరూ సహకరించమని కోరుకుంటున్నాం. సార్, చూసుకున్నట్లయితే ట్రాఫిక్ డైవర్షన్ కానీ లేదంటే మెన్ ఎంతమంది ఉంటారో డైవర్షన్ ఎక్కడ ఇచ్చేసారు? డైవర్షన్స్ మనకి దివాన్ చెరువు నుంచే డైరెక్ట్గా హైవేకి వెళ్ళిపోతాయి మ్యాక్సిమం. తర్వాత బొమ్మూరు కానీ అలాగే ధవళేశ్వరం కట్ పాయింట్ అని ఒకటి ఉంది. అట్లాగే వేమరి దగ్గర ఈ రెండు కూడా విడివిడిగా ఇవ్వడం జరిగింది. ఎక్కడి నుంచి ఇక్కడ మెయిన్ ఈ ధవళేశ్వరం అడ్డ రోడ్డు కాడ నుంచి మనకి వేమగిరి వరకు కూడా అసలు ఎక్కడ కూడా అసలు వెహికల్స్ రావు. మొత్తం కట్ చేసేసి అవన్నీ కూడా మనం డైవర్షన్లు ఇచ్చి ధవళేశ్వరం మీదగా ఊళ్ళో నుంచి డైవర్షన్స్ ఇచ్చాం. అలాగే బొమ్మూరు నుంచి కూడా ఇచ్చాం రెండు పక్కల. అదే పార్కింగ్ సంబంధించి కూడా చాలా ఇబ్బందులు గతంలో తలెత్తాయి. అది ఎలాంటి చర్యలు తీసుకున్నారు? పార్కింగ్లు మనకి బొమ్మూరు సైడ్ నుంచి వచ్చేవన్నీ కూడా ధవళేశ్వరం కట్ పాయింట్ కాడ నుంచి లెఫ్ట్ సైడ్లో మనకు లోపలికి ఉన్నాయి. 13 ఎకరాల దాకా ఉంటుంది. అలాగే ఇటు పక్కన వేమగిరి నుంచి వచ్చేవన్నీ ఇటు 8 ఎకరాలు ఈ పక్కన ఉంది. ఆ పక్కన కూడా ఇంకొక 10 ఎకరాలు కావాల్సినంత సఫిషియెంట్ ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఉంది. కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఈవెంట్. అందరూ కూడా కోఆపరేట్ చేయాలని వాళ్ళు చెప్పిన డైరెక్షన్స్ ప్రకారం కోఆపరేట్ చేయాలని, పార్కింగ్ ప్లేసుల్లో ఎక్కువ పెట్టుకోగలిగితే లోపల కంట చాలా అసలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరుగుతాయి. గతంలో ఈవెంట్లు ఇక్కడ జరగడం కూడా ఒక మనకి ప్రెసిడెన్స్ ఉంది కాబట్టి అక్కడ మనం ఇది హాయిగా చేయడానికి వీలుగా ఉంది. ఇది టోటల్గా చూసుకున్నట్లయితే అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ చెప్తున్న పరిస్థితి. చూసుకున్నట్లయితే ప్రతిదాని కూడా ఏదైతే పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఫ్యాన్స్ అందరూ ఫాలో అయితే కనుక ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మొత్తం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. అలాగే భద్రతా సిబ్బందిని కూడా 1200 మంది మెన్, 400 మంది ఆఫీసర్లు కూడా దీంట్లో వర్క్ చేస్తున్నారని చెప్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం వస్తున్నారు కాబట్టి ఆయనకి సంబంధించి పూర్తిగా కట్టుబాటు చర్యలు తీసుకున్నాము. పవన్కి సంబంధించి ఆయనతో పాటు స్పెషల్ పార్టీ కూడా ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఆయన స్టేజ్ మీద ఉన్నంతసేపు స్టేజ్ మీద 1 గంట సేపు ఉంటారు. అప్పుడు
కూడా పూర్తిగా ఏదైతే డ్రోన్ కెమెరాల ద్వారా, ఏరియలెన్స్ కెమెరాస్ ద్వారా కూడా పూర్తిగా సర్వేలెన్స్ కెమెరాస్ ద్వారా కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుందంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే డాగ్ స్క్వాడ్ కూడా ఇప్పుడే చేరుకుంది ఇక్కడికి. చూసుకున్నట్లయితే బాంబ్ స్క్వాడ్ అలాగే డాగ్ స్క్వాడ్ కూడా పూర్తిగా ఇక్కడికి చేరుకొని తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఈ కట్టుదిట్టమైన భద్రత చర్యలు అయితే పోలీస్ డిపార్ట్మెంట్ చేపడుతుందని చెప్పుకోవాలి. పూర్తిగా దీనికి సంబంధించి ఈ స్టేజ్ పై పవన్ కళ్యాణ్ 1 అవర్ స్టే చేస్తారు. పూర్తిగా 7 గంటల నుంచి 8 గంటల వరకు కూడా ఆయన స్టేజ్ పై ఉంటారు. ఆ సమయంలో కూడా ఫ్యాన్స్ పైకి రాకుండా కూడా పూర్తి స్థాయి ప్రొటెక్షన్ తీసుకున్నామంటూ కూడా అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బాంబ్ స్క్వాడ్ తనిఖీలు మొదలయ్యాయి. అలాగే డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది. డాగ్ స్క్వాడ్కి సంబంధించి వారు కూడా పూర్తి స్థాయి తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కానీ భద్రతా లోపం కానీ లేకుండా పోలీసులు పూర్తి స్థాయి ప్రొటెక్షన్ అయితే ఇస్తున్నారని చెప్పుకోవాలి. అయితే రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి పూర్తి స్థాయి భద్రతను కల్పిస్తున్నామంటూ కూడా అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా రాజమండ్రిలో ఎలాంటి పెద్ద ఈవెంట్లు జరగడం అనేది, అది కూడా నూతన సంవత్సరంలో కొత్త ఈవెంట్ జరుగుతుంది కాబట్టి తమ అభిమాన హీరోలను అందరినీ కూడా ఆనందంగా చూసుకుని హ్యాపీగా వచ్చి హ్యాపీగా వెళ్ళాలి. పార్కింగ్ ప్లేసెస్ సంబంధించి 30 ఎకరాల వరకు పార్కింగ్ ప్లేస్ ఇచ్చాం. అలాగే 45,000 నుంచి 70,000 వరకు కూడా ఈ గ్రౌండ్ కెపాసిటీ ఉంది కాబట్టి అంతకన్నా ఎక్కువ వచ్చినా కూడా అంతగా ముందుగా ఆపేసి అక్కడ కూడా స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అభిమానులు ఎక్కువ తాగడున్నా కూడా ఎక్కడా కూడా తొక్కిసలాట జరగకుండా అయితే పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టామంటూ కూడా అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కెమెరామ్యాన్ సురేష్తో శంకర్, బిగ్ టీవీ, రాజమండ్రి నుంచి.